అందరికి నమస్కారం. మనం ఈరోజు మన టాపిక్ ని ఈ అందరికీ నమస్కారంతో స్టార్ట్ చేద్దాం. మన టాపిక్ ఏంటంటే ఈరోజు స్పిరిచువల్ సైన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక నమస్కారం పెట్టామనుకోండి, అది అన్సైంటిఫిక్ టెంపర్. పత్రి గారికి ఒక నమస్కారం, స్వర్ణమాల పత్రి గారికి ఒక నమస్కారం, ఇదంతా చేసామనుకోండి, అది అన్సైంటిఫిక్ టెంపర్, అశాస్త్రీయం అనమాట. సో అందరికీ నమస్కారం అంటే అందరికీ నమస్కారం. అందరూ ఉంటారు. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భంలో గురువు గారికి గాని, ఇంకొకరికి గాని ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు చెప్పాలి. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భంలో. ఇది వాక్శాస్త్రం గురించి పత్రిక గారు ఒకసారి చెప్పారు. హైదరాబాద్‌లో తాజ్ హోటల్‌లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు స్పీచ్ ఎలా మొదలుపెట్టాలి అని చెప్పారాయన ఆ రోజు. మళ్ళీ ఎలా ముగించాలి? ఎలా మొదలుపెట్టాలి అంటే అందరికీ నమస్కారంతో మొదలుపెట్టాలి. ఎలా ముగించాలి మళ్ళీ? మనం చెప్పాలనుకున్నది చెప్పిన తర్వాత థాంక్ యూతో ముగించాలి. మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదని చెప్పారు. ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో ముఖ్య విభాగమైన వాక్క్షేత్రము. అంటే ద ఫీల్డ్ ఆఫ్ వర్డ్స్, ద సైన్స్ ఆఫ్ స్పీచ్ అన్న దాని గురించి ఆయన చెప్పారు. మిత్రులారా, మనం ఆధ్యాత్మిక శాస్త్రంలోకి ఎందుకు ప్రవేశించామంటే ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకోవడానికి. అసలు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క లక్ష్యమే అది. ఇది ఆఖరి జన్మ కావాలి. ఆఖరి జన్మ కావాలంటే ఏం చేయాలి మనము? ఎంత చేయాలి? అంటే ఆఖరి జన్మ కావాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి. మొదటి స్టెప్ సత్యాన్ని పరివ్యాప్తం చేయాలి. సత్యాన్ని తెలుసుకోవడంలో 3 స్టేజ్‌లున్నాయి. నిర్వాణము, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. సత్యం తెలుసుకున్న తర్వాత అరిహంతు, బోధిసత్వ, బుద్ధ సత్యాన్ని ప్రచారం చేయడం. అంటే సత్యాన్ని వ్యాప్తి చేయడం. సో బుద్ధ స్థితికెళ్తే గాని మనకి ఈ జన్మ ఆఖరి జన్మ కాదు. బుద్ధ అంటే ఏమిటి? బుద్ధుడు అంటే ఏమిటి? బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. అంటే హైలీ కామన్ సెన్స్ ఉన్నవాడే బుద్ధుడు. అంటే ఇంగిత జ్ఞానంతో ఉన్నవాడే బుద్ధుడు. ఎక్కడెక్కడైతే ఇంగిత జ్ఞానం లోపిస్తుందో అక్కడ ఆత్మజ్ఞానం లోపించినట్లు లెక్క. అది మరొక జన్మకి దారి తీస్తుంది. ఉదాహరణకి ట్యాప్‌లో నీళ్లు కారుతుంటాయి. ఆ ట్యాప్‌లో నీళ్లు మన కళ్ళ ముందు కారుతున్నప్పుడు ఆ ట్యాప్‌ని మనం ఆఫ్ చేయలేదనుకోండి. అంటే ఇదేమవుతుంది? అది కామన్ సెన్స్ లోపించడం. అప్పుడేమవుతుంది? దాన్ని మరొక జన్మకి అది దారి తీస్తదని చెప్పారు. ప్రతిసారి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. బస్సులో వెళ్తున్నాము. సీట్‌లో మనం కూర్చున్నాము. ఒక వృద్ధుడో లేకపోతే ఒక చంటి బిడ్డ తల్లో నిలబడుంది. ఆమెకు సీట్ లేదు. మనం లేచి సీట్ ఇవ్వాలన్నది ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్. అలాగే అనవసరమైనప్పుడు సీట్ ఇవ్వకూడదు అన్నది కామన్ సెన్స్. అవసరమైనప్పుడు ఇవ్వాలన్నది కామన్ సెన్స్. ఈ ప్రోగ్రామ్‌కి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చారు. అప్పుడు అందరికీ నమస్కారం అని చెప్పకూడదు. ఆ ప్రత్యేకమైన వ్యక్తికి ప్రత్యేక నమస్కారం చెప్పాలి. ఉదాహరణకి ఇక్కడికి ఈ ప్రోగ్రామ్‌కి ఒక సీఎం గారు వచ్చారనుకోండి. అప్పుడు ఆయనకి సీఎం గారు ప్రత్యేక నమస్కారం చెప్పాలి. సో ఇవన్నీ కామన్ సెన్స్ అన్నమాట. బుద్ధి ఉన్న స్థితికి, బుద్ధత్వ స్థితికి ఇవన్నీ మనం
నేర్చుకుంటూ వెళ్ళాలి, అడుగడుగునా నేర్చుకుంటూ వెళ్ళాలి. బుద్ధుడు అంటే పెర్ఫెక్షన్ అని. భగవద్గీతలో ఎంతో మంది నా కోసం ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన వాళ్ళలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా చేరుకుంటాడని చెప్పారు. నన్నంటే ఏమిటి? ఆత్మ పదార్థం. అంటే ఆ పూర్ణత్వం. పెర్ఫెక్షన్ అన్నమాట. పూర్ణం అంటే ఏమిటి? పెర్ఫెక్షన్. పురుషులలో పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పారు. పురుషుడంటే చైతన్యం. పురుషుడంటే చైతన్యం. ఆ ఆ చైతన్యము తాను పూర్ణ చైతన్యము, పూర్ణత్వము అని అర్థం చేసుకున్నవాడు పూర్ణ పురుషుడవుతాడు. కాబట్టి ఈ స్పిరిచువల్ సైన్స్ అనే పదంలో స్పిరిట్ అనే పదం ఉంది. స్పిరిచువాలిటీ అనే పదంలో స్పిరిట్ అనే పదం ఉంది. స్పిరిట్ అంటే ఆత్మ పదార్థము. సో, ఆత్మ పదార్థం అంటే నువ్వే. ఇప్పుడు ఈ ఫోన్ ముందు ఒకడున్నాడు. వాడి నోట్లోంచి మాటలొస్తున్నాయి. ఇక్కడ సౌండ్ వస్తుంది లోపల నుంచి. ఈ శరీరం లోపల నుంచి. ఈ ముందు కనిపించేవాడు లోపల నుంచి. ఆ సౌండ్ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నా. దేని ద్వారా చేస్తున్నాను? నా నోటి ద్వారా సౌండ్ చేస్తున్నాను నేను. నా నోటి ద్వారా నేను పదాలని బయటికి వదులుతున్నా. నేనెక్కడున్నాను? నేను లోపలున్నాను నేను. శరీరం లోపలున్నాను. అంటే నోటికి వెనకాలున్నాను. అలాగే ఈ కళ్ళ ద్వారా నేను చూస్తున్నాను. నా ముందు ఒక ఫోనుంది. ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఇదంతా నీ కళ్ళ ద్వారా చూస్తున్నాను నేను. కళ్ళు చూడట్లేదు. కళ్ళలో వెనకాలుండి నేను చూస్తున్నాను. నోరు మాట్లాడట్లేదు. నోటి వెనకాలుండి నేను మాట్లాడుతున్నా. నేనెవరినంటే నేను ఆత్మ పదార్థాన్ని. ఇది ఫస్ట్ మనము థియరిటికల్‌గా సరిగ్గా అర్థం చేసుకోవాలి. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసి అనుభూతిలోకి తెచ్చుకోవాలి. స్టెప్ 1 దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే అడ్రెస్ సరిగ్గా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ ఉంది. దీనికొక జూమ్ లింక్ ఉంటుంది. దీనికొక మీటింగ్ ఐడీ ఉంటుంది. ఒక మీటింగ్ పాస్‌వర్డ్ ఉంటుంది. మనం ఏ పాస్‌వర్డ్ కొడితే ఆ పాస్‌వర్డ్ కొడితే జాయిన్ అవుతాం ఏంటి ఇందులో? అవ్వం. అంటే ఏమవుతుంది? అడ్రెస్ తప్పుందది. అన్నీ తెలుసు. కానీ పాస్‌వర్డ్ తెలీదు ఆ జూమ్ మీటింగ్‌ది. చేరుకోలేం మనం. అలాగే థియరీ అనేది ఏమిటంటే అడ్రెస్ అన్నమాట. మన థియరీ సరిగ్గా ఉండాలెప్పుడు. థియరీని సరిగ్గా అర్థం చేసుకోవాలి. శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అడ్రెస్ సరిగ్గా లేకపోతే మనము గానుగెద్దులో తిరుగుతాం అక్కడే. సంవత్సరాలు గడుస్తుంటాయి. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, జన్మలు, 10 జన్మలు, 20 జన్మలు. కానీ అది అవగాహన చేసుకోకపోతే ఫస్ట్ థియరీ సరిగ్గా అర్థం కాకపోతే మనం దాన్ని చేరుకోలేం. అడ్రెస్ సరిగ్గా లేదు అంతే సింపుల్. అడ్రెస్ సరిగ్గా తెలుసుకోకపోతే చేరుకోలేం. ఏ ఏ ప్లేస్ అయినా చేరుకోలేం మనం. బెంగుళూరు రావాలి. బెంగుళూరులో పలానా ఏరియాకి పోవాలి. పలానా స్ట్రీట్‌కి పోవాలి. పలానా డోర్ నంబర్ ఉంది. పలానా పేరు. ఇందులో ఏది మిస్ అయినా మనం చేరుకోగలమా అక్కడికి? చేరుకోలేం. ఏరియా తెలీదు. ఎట్లా చేరుకుంటాం? స్ట్రీట్ నంబర్ ఏరియా తెలుసు. స్ట్రీట్ తెలీదు. ఎలా చేరుకుంటాం? స్ట్రీట్ తెలుసు. డోర్ నంబర్ తెలీదు. ఎలా చేరుకుంటాం? కాబట్టి ఆ థియరీ అనేది, ఆ శాస్త్రం అనేది సరిగా అర్థం చేసుకోవాలి. దానికి ఏం చేయాలి మనము? మన సీనియర్ శాస్త్రజ్ఞులున్నారు. ఉదాహరణకి పతంజలి మహర్షి. ఆయన ఒక థియరీ ఇచ్చారు. ఎలాగా నిన్ను నువ్వు చేరుకోవాలి అని. గౌతమ బుద్ధ ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన ఒక థియరీ ఇచ్చారు. పతంజలి ఇచ్చిన థియరీని పతంజలి అష్టాంగ యోగము అంటారు. బుద్ధుడిచ్చింది బుద్ధిని అష్టాంగ మార్గము అంటారు.
అలాగే అందరూ ఇచ్చారు థీరీస్. సో ఆ థియరీని వేమన ఏమి చేశాడు, ఆయన పద్యాల రూపంలో థియరీ ఇచ్చారు మనకి. ఒక్కొక్క పద్యం ఒక ఫార్ములా, ఒక్కొక్క సూత్రం. ఒక సూత్రాన్ని పట్టుకోవాలి. ఆ సూత్రం ద్వారా మనం దాన్ని చేరుకోగలుగుతాం. సో ఉదాహరణకి వేమన చెప్పారు. పూజలను ఆధ్యాత్మికత శాస్త్రం అనుకునే వాళ్ళ కోసం వేమన ఏం చెప్పాడంటే, పూజలు చేయకూడదురా, అవసరం లేదు పూజలు. పూజలకి ఆధ్యాత్మికత సంబంధం లేదని చెప్పాడు. ఓ పద్యం ద్వారా చెప్పాడు. పద్యం అంటే ఏంటి? సూత్రం. సూత్రం అంటే ఇంగ్లీష్ లో ఫార్ములా. ఏ పద్యం చెప్పాడైనా? శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మ్రొక్క వలదు వెర్రి మూడులారా, కుల్లమందు దైవముండుట తెలియరో. దేహం లోపలే దైవం ఉంది, అదే నువ్వు, అది ఎప్పుడు తెలుసుకుంటావు అని శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి, దానికి ఏమైనా అర్థం ఉందా, పర్థం ఉందా అని చెప్తున్నాడు ఆయన. శిలలను చూచి నరులు శివుడని భావింతురు, శిలలు శిలలే గాని శివుడు కాదు, తనదులోని శివుని తాలేలు తెలియడు, విశ్వదాభిరామ వినురవేమ. సో ఇవన్నీ వాళ్ళంతా మనకి ఫార్ములాస్ ఇచ్చారు. ఎవరు వాళ్ళు? మన సీనియర్స్. మనం ఏం చేస్తామంటే మళ్ళీ వాళ్ళని గురువులు చేసి మళ్ళీ మనం ఇంకోటి, వాళ్ళు ఇంకొకటి ఏదో ఉంది అనుకుని మళ్ళీ అంతా కలగబలగం చేసి మళ్ళీ ఎక్కడున్న గొంగలు ఎక్కడే ఉంటుంది. చివరికి అన్ని చేసి గురువు గారి దయ అంటాం మళ్ళీ. అది అది అనాధ్యాత్మికత అనమాట. అన్సైంటిఫిక్ టెంపర్ అది. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎవరి దయ ఎవరికి ఉండదు. ఇక్కడ సాధన ఉంటుంది అంతే, సహకారం ఉంటుంది, సూత్రాలు ఉంటాయి. సీనియర్ క్రికెట్ ఆడే అబ్బాయి జూనియర్ క్రికెట్ ఆడేవాడికి బోధించగలుగుతాడు కానీ క్రికెట్ నేర్పించలేడు, బోధించగలుగుతాడు. ఈయన నేర్చుకోవాలి. అలాగే వంట మనిషి, వంట వచ్చిన ఆవిడ, సీనియర్ ఆవిడ 20 సంవత్సరాల అనుభవం ఉంది, వంటలో మాస్టర్ అయింది. జూనియర్ అప్పుడే మొదలుపెట్టిన వంట ఆమెకి ఏం చేయాలి? బోధిస్తుంది. అన్ని చూసి చక్కగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. అంతే తప్ప ఆమె దయ చూపిస్తే ఈమెకు వంట రాదు. నేర్పించిన వరకు దయ చూపించగలదు, బోధించిన వరకు దయ చూపించగలదు, కానీ నేర్చుకోవాల్సింది ఎవరు? సాధన చేయాల్సింది ఎవరు? ప్రాక్టీస్ చేయాల్సింది ఎవరు? చేరుకోవాల్సింది ఎవరు? చేయి కాల్చుకోవాల్సింది ఎవరు? చేయి కాలకుండా వంట వస్తుంది ఏంటి? రాదు. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని మనము మన గమ్యాన్ని, మన లక్ష్యాన్ని మనము స్థిరం చేసుకోవాలి ఫస్ట్. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే 240 రోజుల్లో నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్తుంది. ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 స్థితులు ఉన్నాయి. మొదటి స్థితి ఏమిటి? ముని. రెండో స్థితి ఏమిటి? ధ్యాని. మూడో స్థితి ఏమిటి? యోగి. నాలుగో స్థితి ఏమిటి? ఋషి. ఐదో స్థితి ఏమిటి? మహావృషి. ఆరో స్థితి ఏమిటి? బ్రహ్మర్షి. ముని అంటే ఏమిటి? మౌనం మీద పట్టు సంపాదించిన వాడు. అంటే తన నోటి మీద పట్టు సంపాదించిన వాడు, తన వాక్కుల మీద పట్టు సంపాదించిన వాడు, వాక్కులకి పదును పెట్టుకున్నవాడు. పదును పెట్టడం అంటే ఏంటి? వాక్కుల్ని శక్తివంతంగా చేసుకున్నవాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, బాగుందా లేదా? ఎందుకు బాగుంటుంది అది? దాని వెనకాల, ఆ వాక్కుల వెనకాల శక్తి ఉంది కాబట్టి. ఆ వాక్కులకు ఆ శక్తి ఎలా వచ్చింది? నా మౌన సాధన నుంచి వచ్చింది. నా వాక్ శాస్త్ర సాధనలోంచి వచ్చింది. అది సంపాదించుకున్న వాడిని ముని అంటారు. అది అయిపోయిన తర్వాత కళ్ళు మూయడం నేర్చుకోవాలి, కూర్చోవడం నేర్చుకోవాలి, మొదట నోరు మూసుకోవడం నేర్చుకోవాలి. మొదటి స్టెప్. ఎంత వీలైతే అంత నోరు మూసుకోవడం నేర్చుకోవాలి. అంటే 10%, ఒక రోజులో 10%.
ఒక నెలలో 10%, ఒక సంవత్సరంలో 10%. సంవత్సరంలో 10% ఎంత? 40 రోజులు ఇంచుమించుగా. ఒక 40 రోజులు సంవత్సరానికి మౌనం చేయాలి తప్పనిసరిగా. అంటే ఎవరైతే లక్ష్యం ఉంటదో వాళ్ళు. లక్ష్యం లేనోడు మీ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది. లక్ష్యం ఉన్నవాళ్ళు మాత్రం చెయ్యాలి. నేను సుభాష్ పత్రిలాగా అవ్వాలా? లేకపోతే సుభాష్ పత్రి భజన చేస్తూ కూర్చోవాలా? సుభాష్ పత్రి గారు సైంటిస్ట్ అయ్యాడాయన. స్పిరిచువల్ సైంటిస్ట్ అయ్యాడాయన. బ్రహ్మర్షి అయ్యాడు. ఏమవ్వాలి? వెంకటేశ్వర స్వామి భజన చేస్తూ కూర్చోవాలా? వెంకటేశ్వర స్వామి అవ్వాలా? గౌతమ బుద్ధుడిలాగా భజన చేస్తూ కూర్చోవాలా? గౌతమ బుద్ధుడికి గుండు కొట్టుకుని కాషాయ గుడ్డలు వేసుకుని తిరగాల? గౌతమ బుద్ధుడు ఏం సాధించాడో అది మనం సాధించాలా? యేసు ఒక్కడే దేవుడు, యేసు మన కోసం రక్తం చిందించాడు, ఇలాంటి మాటలతో ఉంటామా? యేసు ప్రభువు గారు ఏం సాధించాడో అది మనం సాధిస్తామా? అంతే, వెరీ సింపుల్. మన గురువు గారు అంటే మన సీనియర్ సైంటిస్టు, మన సీనియర్ స్టూడెంట్ సుభాష్ పత్రి గారు ఎప్పుడు కూడా సదానంద యోగి భజన చేయలేదు ఆయన. సదానంద యోగి గారి దగ్గర నేర్చుకున్నారు ఆయన. అవసరమైనప్పుడు ఆయన ఏం చెప్పారో మనందరికి బోధించేవారు. ఒక సైంటిస్ట్ ఎప్పుడు అలాగే ఉంటాడు. ఒక శాస్త్రవేత్త ఎప్పుడు అలాగే ఉంటాడు. ఏంటో ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఇలా తయారు చేశారు. ఒక ఆధారపడే తత్వాన్ని. వేరే దేని మీద ఆధారపడచ్చు కానీ ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రం ఆధారపడితే పని అవ్వదు. బుద్ధుడు 6 ఏళ్ళు ఆధారపడ్డాడు వాడి మీద వీడి మీద. ఏమీ రాలేదు. ఏమి రాదు కూడా, అంతే అది. ఈ మహావతార్ ఫౌండేషన్ ఇది స్థాపించిన ఒక మాస్టర్ ఉంటారు. ఆయన మాస్టర్ అయ్యి ఉండొచ్చు. ఆయన దగ్గర విషయాన్ని మనం తెలుసుకుని మనం అవ్వాలి గాని, ఆయన దగ్గర ఏదో ఉంది మనకు ఏదో వస్తుంది అనుకుంటే అది తప్పు. ఈ శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాసు సాధించుకున్నాడు లేదా సాధించుకోలేదు. సాధించుకుంటే ఒకవేళ ఎలా సాధించుకున్నాడో తెలుసుకుని, ఏముందో తెలుసుకుని మన పని మనం చూసుకోవాలి. మన సాధన మీద మనం దృష్టి పెట్టాలి. మన గమ్యం మీద మనం దృష్టి పెట్టాలి. అంతే తప్ప శ్రీనివాస్ గురువు గారు అని దాసోహం అవ్వకూడదు. ఎప్పుడూ కూడా పరాధీనులం కాకూడదు. స్వాధీనులం కావాలి. పరవశులం కాకూడదు. స్వవశులం కావాలి. పరమశివుడు వచ్చి నా ముందు కూర్చున్నాడు. నాకేమీ వచ్చింది? నాకేమైనా వస్తుందా? పరమశివుడు వచ్చి నా ముందు కూర్చున్నాడు ఆయన. ఒకవేళ ఏమైనా ఆయన వరాలు ఇస్తే భౌతికంగా ఏమైనా వస్తాయేమో. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? నాకేమొస్తుంది? నాకేం కావాలి అసలు? ఏం కావాలంటే ఆ పరమశివుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నాకు కావాలి. సో దాని మీద మనం మన ధ్యాసను కేంద్రీకృతం చేయాలి. సో ముని ఫస్ట్ మనం సాధించుకోవాలి. రెండోది ధ్యానం. మౌనంలో నిష్ణాతులం అయ్యాము. తర్వాత ధ్యానంలో నిష్ణాతులం అవ్వాలి. అసలు ఏమిటి ఈ ధ్యానము అంటే, శాస్త్రీయత ఏమిటి అంటే ధ్యానం వెనకాల ఆలోచన లేని స్థితే ధ్యానము. ఎలా ఆలోచనలు ఆగుతాయి అంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. అంత టైం ఎక్కువ పడుతుంది వాటికి. చక్కటి శాస్త్రీయ మార్గము శ్వాసను పట్టుకుంటే మనసు శూన్యం అయిపోతుంది. ఆలోచనలు ఆగిపోతాయి. అందుకే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. ఎవరు చెప్పారు? అందరూ అదే చెప్పారు. సరైన వాళ్ళు అందరూ అదే చెప్పారు. సరికాని వాళ్ళు రకరకాలుగా చెప్పారు. వేమన్ అదే చెప్పాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి అదే చెప్పాడు, యేసుప్రభు అదే చెప్పాడు, అల్లా అదే చెప్పారు, గౌతమ్ బుద్ధుడు అదే చెప్పారు, పత్రికారు అదే చెప్పారు. ఎందుకంటే సరైన గురువులు వీళ్ళంతా.
అంటే సైంటిస్టులు వీళ్ళంతా. గురువు అనే పదం కూడా లేదు అసలు నిజం చెప్పాలంటే. వేమన పద్యం చెప్తాడు. కారు కారు గురులు కాగుడింతము చెప్ప. శాస్త్ర పాఠములను చదివి చెప్ప. ముక్తి దారి చూపు మూలమ్ము గురుడురా. విశ్వదాభిరామ వినురవే. ఎన్టీ రామారావు గారి సినిమాలో ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో ఉంటుంది ఇది. ఈ పద్యం ఫస్ట్ వేమన గురించి చెప్పేటప్పుడు ఈ పద్యం ఉంటుంది. అలాగే గురువుల గురించి వేమన ఇంకొక పద్యం కూడా చెప్పారు. కళ్ళ గురుడు కట్టు కర్మ చేయము, మధ్య గురుడు కట్టు మంత్ర చేయము, ఉత్తముండు కట్టు యోగ సామ్రాజ్యము అని చెప్పారు. కళ్ళ గురుడు అంటే ఏంటి? కేవలం భౌతికమైన గోడలు కట్టడాలు, గుళ్ళు కట్టడాలు, ఆశ్రమాలు కట్టడాలు, ఆ కట్టడాల మీదే ఉంటాడు కళ్ళ గురుడు. కట్టడం ఏదో రోజు కూలిపోతుంది. కూలిపోతుందా లేదా? కూలిపోతుంది. నా ముందు మేడం గారు కనిపిస్తున్నారు. ఆవిడ వెనకాల ఒక ఫోటో ఉంది, ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఒక కట్టడం, బ్యూటిఫుల్ కట్టడం అది. అది కూలిపోతుంది ఏదో రోజు. కళ్ళ గురుడు కట్టు కర్మ చేయము, మధ్య గురుడు కట్టు మంత్ర చేయము. నువ్వు ఓం నమ శివాయను, నువ్వు అల్లేలుయాను, నువ్వు అల్లాహ్ అక్బరను, ఇవన్నీ మంత్రాలు. ఆ మంత్రం అంటే ఏమిటి? మనుత్రాయతి ఇతి మంత్ర అంటే మనస్సుతోనే ఉంటాడు. మనస్సు లేని స్థితికి పోవాలి. మనస్సు లేని స్థితి ధ్యానం. ఈ మధ్య గురువులంతా కూడా నువ్వు ఆ మంత్రం జపించు, ఈ మంత్రం జపించు అని చెప్తుంటారు. ఈ మధ్య గురువులు వీళ్ళు. చెట్టు చివరి గురువు ఎవరు? ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము. యోగత్వం అంటే ఏమిటి? ఆలోచన లేని స్థితి, ఆత్మస్థితి. ఏదైతే అంతటా ఉందో అదే నువ్వు అని అక్కడికి తీసుకెళ్లేదే యోగ శాస్త్రం. అదే ఆధ్యాత్మిక శాస్త్రం. పతంజలి వెరీ క్లియర్ గా చెప్పారు దీన్ని. ఇవన్నీ మనకు తెలుసు, గుర్తు చేసుకోవడం అంతే. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ మీకు తెలుసు. మీకే కాదు, సృష్టి అంతా తెలుసు ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ. ఏం చేస్తున్నాం మనము అంటే బోధించడం అంటే ఏమిటంటే గుర్తు చేయడం. బోధించడం అంటే గుర్తు చేయడం. ఆల్రెడీ తెలుసు మనకి, మర్చిపోయాం అంతే. సో మనము ఆ ఉత్తముని పట్టుకోవాలి. పట్టుకుని ఏం చేయాలి? మనం ఉత్తములుగా అవ్వాలి. మనం ఉత్తమ గురువుగా అవ్వాలి. ఉత్తమ గురువు ఎప్పుడు ఏం చెప్తాడంటే ఎవరికి వారే యమునా తీరే అని చెప్తాడు. నీ బాధ్యత నేను చూస్తానని ఎప్పుడు ఎవడు చెప్పడు. అలా చెప్తే వాడు మధ్య గురువు అన్న అయి ఉంటాడు, కళ్ళ గురువు అన్న అయి ఉంటాడు. నీది నువ్వే చూసుకోవాలి. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాది. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఇది ఎవరైతే చెప్తారో వాడు గురు, సరైన గురువు. మనకి సరైన గురువు అంటే మనకి సరైన ఆ స్పిరిచువల్ సైంటిస్ట్ మనకు దొరకాలంటే ఫస్ట్ మనం సరైన శిష్యుడిగా ఉండాలి. మనము సరికాని శిష్యులుగా ఉన్నాం అనుకోండి, సరికాని గురువులు మన దగ్గరికి వస్తారు. మనకు సత్యం కావాలి అని భీష్మించుకుంటే మనకు సత్యం తెలుసుకున్న గురువు మన దగ్గరికి వస్తాడు. మనకి ఏవేవో కావాలనుకోండి, ఆ ఏవేవో కావాల్సిన వాడు వాళ్ళే వస్తారు. అంటే దొంగ శిష్యుడికి దొంగ గురువు దొరుకుతాడు, సరైన శిష్యుడికి సరైన గురువు దొరుకుతాడు. అది లెక్క. అది కూడా ఇప్పుడు కూడా మన దగ్గరే ఉంది. మళ్ళీ చూడండి, ఆ గురువు గారి దగ్గర ఆయన తప్పని నాకు లేదు. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాడు. సిద్ధయ్యకి వీరబ్రహ్మేంద్ర స్వామి దొరికాడు. ఎలా దొరికాడు వీరబ్రహ్మేంద్ర స్వామి? సిద్ధయ్యకి సత్యం కావాలి కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి దొరికాడు. నాకు పత్రికారు దొరికారు. నాకు ఎలా పత్రిజీ దొరికారు? నాకు సత్యం కావాలి కాబట్టి నాకు పత్రిజీ దొరికారు. నాకు సత్యం అక్కర్లేదని నేను అనుకుని ఉంటే నాకు ఇంకోటి ఏదో కావాల్సి వస్తే ఇంకొకటి ఎవరో దొరుకుతారు. కాబట్టి మనం సత్యం కోసం భీష్మించుకుని కూర్చోవాలి. ముక్తాభిమాని ముక్తోహి. ఎవరైతే ముక్తిని అభిమానిస్తాడో వారికి ముక్తి దొరుకుతుంది. ముక్తి రాలేదంటే ముక్తిని అభిమానించలేదు, అది లెక్క. ఇప్పుడు నేను ఈ మహావతార్ ఫౌండేషన్ అనే వారు నన్ను అభిమానించారు. అందుకు నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను మహావతార్ ఫౌండేషన్ అభిమానించాను.
అందుకు నేను ఇక్కడికి వచ్చాను. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా ఈ రోజు ఇది జరుగుతుందా? జరగదు. అలాగే నువ్వు ముక్తిని అభిమానిస్తే ముక్తి నిన్ను అభిమానిస్తుంది. నీ దగ్గర నీకు ముక్తి దొరుకుతుంది. దీన్ని సింపుల్‌గా అష్టావక్రుడు చెప్పాడు. ముక్తాభిమాని ముక్తోహి. బంధాన్ని అభిమానించేవాడికి బంధం దొరుకుతుంది. ముక్తి జన్మ రాహిత్యానికి దారితీస్తే బంధం అనేది మరొక జన్మకి దారితీస్తుంది. ఏమిటి బంధము? భావబంధమే భవబంధం అని చెప్పారు. చాలా మంది అనుకుంటారు కర్మలు కర్మలు క్షీణింపజేసుకోవాలి, కర్మలను లేకుండా చేసుకోవాలి, కర్మలన్నీ కరిగించుకోవాలనుకుంటారు. ఎప్పుడు కూడా కర్మలు కరగవు, గుర్తుపెట్టుకోండి. మనసు కరగాలి. మనసు కరిగితే కర్మ కరిగినట్టే. దీన్ని భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. జ్ఞానం అంటే ఏమిటంటే మనసు లేని స్థితి. జ్ఞానము అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అని ఎవడైతే అనుభూతిలో తెచ్చుకుంటాడో వాడి జ్ఞాని. వెరీ సింపుల్. కాబట్టి ఈ ధ్యానం అనే దాన్ని ఫస్ట్ మనం మౌనం అనే దాని మీద నిష్ణాతులు అవుతాము. తర్వాత ధ్యానం అనే దాన్ని పట్టుకుని గంటలుగా మొదట్లో కూర్చోలేము. మొదట్లో మనస్సు దొరకదు. కూర్చోవాలి, గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. గంటలు ఎలా అయితే మనం ఒక ఇల్లు కట్టుకోవాలని తపన పడతామో, ఒక పెళ్లి చేసుకోవాలని తపన పడతామో, అలాగే ఇంట్లో పెళ్లి చేయాలని తపన పడతామో, లేకపోతే సంఘంలో గౌరవ మర్యాదల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఎంత తపన పడతామో ఆ తపన తెచ్చి ధ్యాన సాధనమై పెట్టాలి. అప్పుడు అది ధ్యాన స్థితి సిద్ధిస్తుంది. ఎవరికైతే మనసు శూన్యమైందో వాడిని ధ్యాని అంటారు. మొదటి నిర్వచనం. రెండో నిర్వచనం ఏంటి? ఎవరైతే శరీరం నుంచి బయటికి రాగలుగుతారో వాళ్ళని ధ్యాని అంటారు. ధ్యానం అంటే ధీ ప్లస్ యానము. యానం అంటే ప్రయాణము, ధీ అంటే శక్తి శరీరము లేదా సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీర యానం ఎవరైతే చేయగలుగుతారో, అంటే శరీరాన్ని నుంచి బయటొచ్చి ఎవరైతే ఉండగలుగుతాడో వాడిని ధ్యాని అంటారు. తర్వాత అక్కడ నిష్ణాతుడు అవుతాడు. శరీరం స్పృహ నుంచి మెల్లిగా శరీరంలో ఉంటాడు. బట్ శరీరంలో నేను ఉన్నానని స్పృహలో ఉంటాడు. ఎప్పుడైతే మనసు శూన్యం అయిపోతుంది. మనసు శూన్యమైన తర్వాత యోగి అవ్వాలి. తర్వాత స్టెప్ అంటే విశ్వశక్తిని తీసుకోవడం అనేది స్పృహలోకి తెచ్చుకోవాలి. ఆ విశ్వశక్తి ప్రవాహం అనేది లోపలికి పోతుంది. ఎప్పుడైతే మనసు శూన్యమైందో ఆ విశ్వశక్తి మనం రావడం అనేది మనకి అనుభూతిలోకి వస్తుంది. ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం అనే డోరు ఓపెన్ అవుతుంది. అది నీకు తెలుస్తుంది. వాడిని యోగి అంటారు. ఎప్పుడైతే యోగత్వంలో నిష్ణాతుడయ్యాడు అంటే శక్తిని పుంజుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా సాధన చేసి అప్పుడు అంటే ఆ సాధన చేయడం అంటే ఏంటి? అక్కడ ఆ స్థితిలో ఉండడం. ఆ స్థితిలో అలా ఉండగా ఏమవుతుందంటే మెల్లిగా గత జన్మ స్మృతులు వస్తుంటాయి. అంటే గత జన్మలు నాకున్నాయి అన్న అవగాహన వచ్చేస్తుంది. గత జన్మను చూసుకోవచ్చు, చూసుకోకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ నాకు గత జన్మలు ఉన్నాయి అన్న అవగాహన వచ్చేస్తుంది. అవగాహన వచ్చేస్తే చాలు. ఇప్పుడున్న చాలా ఇన్సిడెంట్లన్నీ గతం నుంచి వచ్చాయి అన్న స్పృహ వచ్చేస్తుంది. సో వాడిని ఋషి అంటారు. ఋషి, మహర్షి ఈ రెండు దగ్గర స్థితులు. ఋషి అంటే మూడో కన్ను అని కూడా చెప్పారు. మూడో కన్ను అంటే ఏమిటి? ఆత్మ పదార్థమే మూడో కన్ను. ఎప్పుడైతే మనం విశ్వశక్తిని తీసుకొని యోగ స్థితిని పొందుతామో, ఆ యోగ స్థితి తర్వాత ఆ మిగిలేది అది నువ్వే. ఆ నేనులో స్థితమై ఉండడాన్ని మూడో కన్ను. దాన్ని ఋషి స్థితి అంటారు. ఆ ఋషి స్థితిలో
కొంచెం ముందుకెళ్ళాక ఈ గత జన్మ స్మృతులు రావడాన్ని మహావృషి స్థితి అంటారు. మహర్షి. అక్కడితోటి నీకు నువ్వు చేసుకునే సాధన కంప్లీట్ అయిపోతుంది. సమాప్తం. కానీ ఇంకొక అంకం మిగిలుంది. ఇక్కడ వరకు దీన్నేమన్నారంటే, ఈ మహావృషి అవ్వడాన్ని వరకు ఏమన్నారంటే, దీన్ని ఆత్మజ్ఞానము అన్నారు. ఈ మహావృషి తర్వాత ఏం జేయాలి? నేనొక్కడినే ఆత్మను గాదు. ఎదుటివాడు గూడా ఆత్మ పదార్థమే. అది, ఇది 2 ఒక్కటే. అంతటా నేనే ఉన్నాను అన్న స్థితిని అనుభవించాను. దీన్నేమన్నారంటే బ్రహ్మర్షి స్థితి అన్నారు. ఇది తెలుసుకోవడాన్ని బ్రహ్మజ్ఞానం అన్నారు. నేను ఆత్మని అన్న అనుభూతిని సంపాదించుకోవడాన్ని ఆత్మజ్ఞానం అన్నారు. నేను ఒక్కడినే ఆత్మను గాదు. అంతటా ఉన్నదదే అని తెలుసుకోవడాన్ని బ్రహ్మజ్ఞానము అన్నారు. అది. ఇక్కడితో మన ఆధ్యాత్మిక ప్రయాణం ముగిసిపోతుంది. ఆ జన్మ ఆఖరి జన్మ అవుతుంది. ఆ కర్మ చక్రం నుంచి, జన్మ చక్రం నుంచి సంపూర్ణంగా బయటకొచ్చేస్తాం. ఇంక తర్వాత నాకు తెలీదేమి. ఇంతవరకు నాకు అవగాహన అయింది. తర్వాత ఏముందో ఇంక నాకు తెలీదు. మనము ఏ థియరీనన్నా పట్టుకోవచ్చు. ఉదాహరణకి పతంజలి అష్టాంగ మార్గం ఉంది. దాన్ని పట్టుకున్నా మనం బ్రహ్మర్షి అవుతాం. గౌతమ బుద్ధుడు థియరీ ఉంది. బుద్ధుని అష్టాంగ మార్గం. దాన్ని పట్టుకున్నా బ్రహ్మర్షి అవుతాం. లేదు పత్రి గారు చెప్పారు. ఏమిటి? పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు. దాన్ని పట్టుకున్నా బ్రహ్మర్షి అవుతాం. లేదా ఇంకో బ్యూటిఫుల్ పాయింట్స్ ఒక 9 పాయింట్స్ ఉన్నాయి. యుక్తాహారము, మితాహారము, నిరాహారం. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణం. యుక్తాలోచన, మితాలోచన, నిరాలోచన. ఈ 9 పాయింట్లున్నాయి. ఈ థియరీని పట్టుకున్నా మనం బ్రహ్మర్షి అవుతాం. సో, ఏదో ఒక థియరీని ఒక ఎన్‌లైటెడ్ మాస్టరు దాన్ని పరిశోధన చేసి ఇచ్చిన ఆహ్, ఆ ఎసెన్స్‌ని మనం స్వీకరించి, దాన్ని సాధన చేసి, దాన్ని మనం పొందాలి. అంతే చాలా సింపుల్‌గా ఉందిది. దీన్ని మనం గజిబిజి గందరగోళం చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఏదేదో కావాలి కాబట్టి. మనకు అసలైందొద్దు. ఏదేవో కావాలి. ఏం కావాలి మనకి? మహావతార్ బాబాజీ వచ్చి కూర్చోవాలి మన దగ్గర. ఏమి రాదు మహావతార్ బాబాజీ వచ్చి కూర్చుంటే. ఇప్పుడు మనం జూమ్ మీటింగ్‌లో కలిస్తే ఏమొచ్చింది? అదే మహావతార్ బాబాజీ అనే వస్తుంది. ఏమి రాదు. ఏదైనా వస్తే కొంచెం సహకారం లభిస్తదంతే. ఆ మహావతార్ బాబాజీ చెప్పేదంతా భగవద్గీతలో ఉంది. ఆ మహావతార్ బాబాజీ చెప్పేది పత్రి గారు చెప్పేసారు. ఆ మహావతార్ బాబాజీ చెప్పేది 400 సంవత్సరాల క్రితం వేమన బ్యూటిఫుల్ పద్యాల రూపంలో చెప్పేసారు. మనస్సులోన ముక్తి మరి యొక్క చోటను వెదుక బోవువాడు వెర్రివాడు గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి విశ్వదాభిరామ వినుడు. అని చెప్పేసారు వీళ్ళంతా. ఇవి ఇంకా మనకు అర్థం కాలేదంటే మనకి ఇది కాదు ఇంకేదో కావాలని అర్థం. ఆ ఏదో కావాలనుకుంటే మళ్ళీ నువ్వు పప్పులో కాలేసినట్టే. కాబట్టి సూక్ష్మంలోనే మోక్షము. సూక్ష్మంలోనే ఉంది అంతా. స్థూలంలో లేదు. తర్వాత పెద్ద పెద్ద విషయాల్లో లేదు మోక్షం. సింపుల్‌గా ఉంది. ఫస్ట్ కూర్చో. మనసు శూన్యం జెయి. మనసు శూన్యం అయిన తర్వాత మిగిలింది మోక్షమే. మళ్ళీ లెగు. కూర్చున్న తర్వాత మనసు శూన్యం అయిపోయింది. లే. లేచి కదులుతా ఉండు. మనసు శూన్యంలో ఉండి కదులు. మనసు శూన్యంలో ఉండి తిను. మనసు శూన్యంలో ఉండి సంభోగం చెయ్యి. అంతా చెయ్యి. మళ్ళీ. అది గూడా మోక్షమే. సదానంద యోగి చెప్పేవారు. అన్నములారగించినను, అంబర భూషణాది దాల్చినను, కన్యతో కూడినను, కన్న తనూజను ముద్దాడినను, ఏ న్యూన్యము అంటదు బ్రహ్మవేత్తలకున్ అని చెప్పారు. ఆ స్థితి మనకు కావాలి అది. అది ఏం స్థితి అది? బ్రహ్మర్షి స్థితి. అంటే మనస్సు శూన్యమైన స్థితి. నువ్వు నేనే ఒకటే అన్న స్థితి. దాని వరకు మనము
చక్కగా సాధన చేసుకుంటూ, స్వాధ్యాయం చేస్తూ, స్వాధ్యాయం చేయం మనం. పుస్తకాలు చదవాలి. పత్రిజీని అడిగారు, ఎవరు మీకు మీ జీవితంలో ఎవరు బాగా సహకారం చేశారని అడిగారు. ఆయన ఏమన్నాడంటే, ఎవరు సహకారం చేయలేదు. అందరూ దొంగనయ్యాళ్ళే. నన్ను వెనక లాగిన వాళ్ళే అందరూ. కానీ నా పుస్తకాలు మాత్రం నాకు సహకరించాయని చెప్పారాయన. ఎవడు మనకు సహకరించడు. అర్థమవుతుందా? మనం ఏదో ఏదో టైంలో ఎవడో ఒకడు కాలు పట్టుకునో, చెయ్యి అవకాశం కోసం చూస్తుంటారంతే. ఎప్పుడు లాగుదామని చూస్తారు. సహకరించిన ఒకవేళ మనకి వేరే వేరేగా సహకరిస్తారేమో గాని, ఆత్మజ్ఞానం ప్రకారంగా ఎవరు సహకారం చేయలేరు. కానీ మన పుస్తకాలు మనకి ఖచ్చితంగా సహకరిస్తాయి. మనం అగాధంలో ఉన్నా కూడా ఒక ఆధ్యాత్మ పుస్తకాన్ని చదివితే, ఒక 2 గంటలు ధ్యానం చేస్తే, ఒక జ్ఞాని అయిన మనిషితో ఒక అర్ధగంట సేపు మాట్లాడితే, మనం అగాధం నుంచి బయటకొచ్చేస్తాం. సో, ఈ 6 స్థితులు ఇందాక చెప్పుకున్న 6 స్థితులు 40, 40, 40 రోజులు 40 రోజులు మౌనం చేస్తే ముని అవుతాడని చెప్పారు. ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే ధ్యాని అవుతాడు. ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే యోగి అవుతాడు. ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే ఋషి అవుతాడు. ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే మహర్షి అవుతాడు. ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే బ్రహ్మర్షి అవుతాడు. అంటే 6 నాలుగు 240 రోజుల్లో ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం సంపూర్ణంగా అవపోసన పట్టొచ్చు. కానీ పడుతున్నామా అంటే పట్టట్లేదు. ఎందుకు పట్టలేకపోతున్నాము అంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయట్లేదు. స్టడీ లేదు మనకు సరిగా. తెలుగుంది. అఆలు దిద్దాలంతే. అఆలు దిద్ది అఆలు నేర్చుకుని హల్లులు, అచ్చులు నేర్చుకుని, మెల్లిమెల్లిగా పదాలు నేర్చుకుని, తర్వాత వ్యాకరణం నేర్చుకుని, తెలుగు భాష వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం కూడా దాన్ని స్టడీ చేసి ఇదేమిటి అని చక్కగా స్టడీ చేసి చెయ్యాలి. ఒక తెలుగు ఎలాగో ఆధ్యాత్మిక శాస్త్రం అలా. ఒక సంగీతం ఎలాగో ఆధ్యాత్మిక శాస్త్రం అలా. ఒక పాకశాస్త్రం, వంట శాస్త్రం ఎలాగో ఆధ్యాత్మిక శాస్త్రం అలా. ఒక వంట చేసే మనిషిని గమనిస్తే ఆ వంట ఎలా చేస్తున్నాడో గమనిస్తే మనకు వంట చేయడం తొందరగా వస్తుంది. ఒక యోగి ఎలా నడిచాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలాగా తింటున్నాడు అనేది గమనిస్తే మనకి ఆ స్థితి రావడానికి అవకాశం ఉంది తొందరగా. కాబట్టి ఫస్ట్ మనం లక్ష్యాన్ని పెట్టుకోవాలి. స్పష్టంగా ఉండాలి లక్ష్యం. ఏమిటి లక్ష్యము? నేను బ్రహ్మర్షిని అవ్వాలి నేను. అదే నేను ఒక్కటే. ఆయన నాకన్నా ముందు అయ్యాడంతే. నేను ఇప్పుడు అవుతున్నాను. మా తండ్రి గారు తండ్రి అయ్యాడు. నేను కూడా తండ్రి అవుతాను. మా తండ్రి గారు నాకన్నా ముందు తండ్రి అయ్యాడు అంతే. నేను కూడా తండ్రిని అవుతా. యేసు ప్రభు నాకన్నా ముందు బ్రహ్మర్షి అయ్యాడు. వేమన నాకన్నా ముందు బ్రహ్మర్షి అయ్యాడు. రమణుడు నాకన్నా ముందు మహర్షి అయ్యాడు. నేను కూడా అవుతాను. ఈ లక్ష్యం ఉండాలి మనకు. స్పష్టంగా ఉండాలి. అంతే తప్ప అరుణాచలం పోతే ఏదో వస్తుంది. అరుణాచలం పోవాలి. అరుణాచలం చూడడానికి పోవాలి. లేకపోతే అరుణాచలంలో కూర్చొని ధ్యానం చేయడం పోవాలి. అంతే తప్ప అరుణాచలం పోతే ఏదో వస్తుందనుకుంటే అరుణాచలం పోయినా నువ్వు ఎక్కడికి పోయినా మనసు శూన్యం చేయాలి బాబు. నువ్వే చేయాలి. అది ఎవడు రమణ మహర్షి వచ్చి చేయడు. నీ మనసు రమణ మహర్షి చేయగలిగితే ఆయన చేసేస్తాడు. ఎప్పుడో చేసేవాడు. ఆయనకు అంత కరుణ కూడా ఉంది పాపం. చెయ్యాలని ఉంది. కానీ చేయలేడు. రమణ మహర్షికి ఆ కరుణ ఉంది. అందరి మనసు శూన్యం చేసేసి నేను ఏ స్థితి పొందానో అందరూ పొందించాలని ఉంది ఆయనకి. కానీ పొందించలేడు. అది జరగదు. అది ఆయనకు తెలుసు. అందుకే వీళ్ళంతా బోధిస్తుంటారు పాపం. కనీసం ఇలాగైనా చేద్దామని ఏదో ఒకటి. ఎక్కడికి పోయినా కూడా దేశములు తిరుగంగా ఆత్మయందు ధ్యానమంటుకొనునే కాసులకు తిరుగా కలుగునా మోక్షము. విశ్వదాభిరామ వినరవేమ.
కాబట్టి దేశాలు తిరిగితే ఒళ్ళు హోనం అవుతుంది. ఏమీ రాదు. విహారయాత్ర కోసం చేయాలి. కానీ అది తీర్థయాత్ర అవ్వదు. తీర్థయాత్ర ధ్యానం ఒక్కటే తీర్థయాత్ర. అది. తీర్థం అంటే కాస్మిక్ ఎనర్జీ. తీర్థం అంటే ఆకాశ గంగ. కాస్మిక్ ఎనర్జీ. అది నీకు నువ్వు చెమటోడ్చి ధ్యాన సాధన చేసి సంపాదించుకోవాలి. ఎవ్వడు ఇవ్వడుగాక ఇవ్వడుగాక ఇవ్వడు. ఇది వెరీ క్లియర్. ఇంతకన్నా ఏమీ లేదు. రామ్ రామ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.